హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్ లో 150కు పైగా సినిమాల్లో నటించారు. 40 సంవత్సరాల సినీ కెరీర్ లో దాదాపుగా 3 తరాల హీరోయిన్లతో కలిసి నటించారు చిరంజీవి గారు. రాధ, రాధిక, విజయశాంతి వంటి హీరోయిన్లు చిరంజీవితో కలిసి దాదాపుగా 10కి పైగానే సినిమాల్లో కలిసి నటించారు. వారందరూ చిరంజీవి గారితో ఇప్పటికీ ఎంతో ఫ్రెండ్లీగానే ఉంటూ ఉండడం అనేక ఫంక్షన్ లో చూస్తూ ఉంటాం. కానీ తన కెరీర్ మొత్తం మీద ఓ ఇద్దరు హీరోయిన్లు మాత్రం చిరంజీవి గారిని బాగా ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ లిస్ట్ లో మొదటగా చెప్పుకునేది హీరోయిన్ మాధవి గారి గురించి. తన తేనె కళ్లతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ అప్పట్లోనే భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా అని ఒక ఊపు ఊపారు మాధవి గారు. ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలి పొద వంటి హాట్ సాంగ్ లో హాట్ స్టెప్పులు వేసిన ఈ అమ్మడిని చూసి అప్పటి స్టార్ హీరోయిన్లు అంతా వణికిపోయేవారు. ఆ ఒక్క సినిమాతో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అలాగే తెలుగులో చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేశారు మాధవి. అయితే అప్పటికి చిరంజీవి గారు మెగాస్టార్ కాలేదు, సామాన్య నటుడు. రిమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ. కానీ అప్పటికే మాధవి గారు స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్నారు. ఆ సమయంలోనే ఒకసారి మాధవి చిరంజీవి గారిని అవమానించిందని పలు వార్తలు ఈ మధ్య కాలంలో మీడియాలో ఎక్కువగా వింటున్నాం. వివరాల్లోకి వెళ్తే అప్పట్లో అవుట్డోర్ షూటింగ్ కు ప్రతిరోజు హోటల్ నుండి నిర్మాత ఆర్టిస్టులను కార్లో లొకేషన్ కు తరలించేవారట. అయితే ఓ రోజున చిరంజీవి గారి కార్ రాలేదు. మాధవికి ఏర్పాటు చేసిన కార్లోనే రమ్మన్నారట. ఎందుకంటే వారిద్దరూ ఒకే హోటల్లో ఉండేవారు. వారిని పికప్ చేసుకోవటానికి కార్ వచ్చింది. కార్ రాగానే సరాసరి వెళ్లి వెనక సీట్ లో మాధవి పక్కన కూర్చున్నారట చిరంజీవి. కానీ ముందు సీట్ లో పోయి కూర్చోమని ఆమె మొహం మీదే చెప్పేసిందట. ఇది నాకు ఏర్పాటు చేసిన కారు, నా పక్కన కూర్చోవద్దని చెప్పిందట. చిరు సారీ చెప్పి వెళ్లి ముందు సీట్ లో డ్రైవర్ పక్కన కూర్చున్నారట. ఆ తరువాత కాలంలో చిరు మెగాస్టార్ గా ఎదిగారు. ఆ సంఘటన అవమానంగా భావించారో ఏమో కానీ ఆయన హీరోగా నిలదొక్కున్నాక మార్కెట్లో వచ్చిన ప్రతి కొత్త కార్ని కొని పెట్టుకునేవారు. నిజానికి మాధవి గారు చిరంజీవి గారు ఇద్దరు కూడా స్నేహంగానే ఉండేవారు. కానీ పైకి మాత్రం ఎవరికి వాళ్లే అన్నట్లు సీరియస్ గా ఉండేవారు. ఖైదీ, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమా షూటింగ్ సెట్ లో కూడా షాట్ అయిపోగానే ఎవరికి వారు మాట్లాడుకోకుండా విడివిడిగానే ఉండేవారట. అదే కాకుండా సురేఖ గారితో మాధవి గారికి ముందు నుండే స్నేహం ఉండేది. సురేఖ గారిని మాధవి అక్క అని పిలిచేవారు. అయితే చిరంజీవి గారు సడన్ గా సురేఖ గారిని పెళ్లి చేసుకోవడంతో కొంతకాలం సీరియస్ గానే ఉన్నప్పటికీ తరువాత కాలంలో చిరంజీవి గారితో స్నేహంగానే ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలే వచ్చాయి. చిరంజీవి గారి మొదటి సినిమా ప్రాణం ఖరీదులో గెస్ట్ పాత్రలో నటించారు. ఆ తరువాత వరుసగా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం, మరణ శాసనం, రోషగాడు, కోతల రాయుడు, దొంగ మొగుడు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించారామె. మాధవి గారు తెలుగులో చివరిసారిగా నటించిన సినిమా చిరంజీవి గారి బిగ్ బాసే కావటం విశేషం. చిరంజీవి మాధవి గారి కాంబినేషన్ లో మీకు ఇష్టమైన సినిమా ఏదో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టిన మరో హీరోయిన్ గ్లామర్ డాల్ నగ్మా. చిరంజీవి గారికి జోడీగా 3 సినిమాలలో నగ్మా నటించారు. అవి ఘరానా మొగుడు, రిక్షా ఓడు, ముగ్గురు మొనగాళ్ళు. ఈ 3 సినిమాలలో ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమాలో విజయశాంతి గారు నటించాలి. కానీ ఆమె డేట్స్ కుదరక నగ్మా గారిని సెలెక్ట్ చేశారు. తెలుగులో నగ్మా గారికి ఇది 2వ సినిమా మాత్రమే. కానీ ఈ సినిమాతో నగ్మా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అప్పటి టాప్ హీరోలందరి సరసన నటించే ఛాన్స్ అతి కొద్ది కాలంలోనే దక్కించుకుంది నగ్మా. అంత ఫేమ్ అతి తక్కువ కాలంలోనే రావడంతో ఆమె ప్రవర్తన కూడా కొంత దురుసుగా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక చిరంజీవి గారితో నగ్మా నటించిన 2వ సినిమా ముగ్గురు మొనగాళ్ళు. ఈ సినిమాని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చిరంజీవి గారు తన తమ్ముళ్లతో కలిసి సొంతంగా నిర్మించారు. ఈ మూవీలో ఒక హీరోయిన్ గా నగ్మా గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ముగ్గురు మొనగాళ్ళు షూటింగ్ సమయంలో షూటింగ్ కు సరిగ్గా అటెండ్ కాకుండా నగ్మా ఇబ్బంది పెట్టారు. దాంతో ఆ సినిమా చివరి షెడ్యూల్ లో కొన్ని సీన్లను డూప్ తో షూట్ చేశారు. ఆ తరువాత కూడా రిక్షా ఓడు సినిమాలో అవకాశం ఇచ్చారు చిరంజీవి. ఆ సినిమా పాటల షూటింగ్ సమయంలో కూడా నగ్మా సరిగ్గా షూటింగ్ కి రాకుండా ఇబ్బంది పెట్టింది. ఒక రోజు చిరంజీవి గారు మందలించినా
నగ్మ తన తీరుని మార్చుకోలేదు. ఆ తర్వాత చిరంజీవి నగ్మతో కలిసి మరే సినిమాలో యాక్ట్ చేయలేదు. ఆ తర్వాత నగ్మ గారికి కూడా అవకాశాలు తగ్గిపోయాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అలాగే చిరంజీవి గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కూడా కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. మరో మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.